ప్రైజ్ లడాల్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజలములు. నేటి దిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 20 అధ్యాయము 4వ వచనము. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మీ పక్షముగా యుద్ధము చేయ దేవుడు. గాడ్ విల్ ఫైట్ ఆన్ యువర్ బిహాఫ్. గాడ్ విల్ ఫైట్ అవర్ ఎనిమీస్ ఆన్ అవర్ బిహాఫ్ అండ్ సేవ్ అస్. దేవుడు మన పక్షంగా మన శత్రువులతో యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను దేశ యొక్క ప్రయాణములో మనం చూస్తే, వారి వెనక శత్రు సైన్యమైన ఐగుప్తు రాజు వారి యొక్క సైన్యము వీరి వెనక వెంబడిస్తున్నప్పుడు అక్కడ మనం చూస్తాము. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13-14. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అక్కడ ఎర్ర సముద్రము దగ్గర మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 6 నేల మీద నడిపించాడు. ఎర్ర సముద్రంను పాయలుగా చేసి మార్గాన్ని ఏర్పరిచాడు ప్రభువారు. వారి వెనకాల వస్తున్న శత్రు సైన్యాన్ని ఆ యొక్క ఎర్ర సముద్రములో వారిని అణిచివేశాడు. వారి వెనక వెళ్ళి దేవుడు వారితో యుద్ధం చేసినట్లుగా మనం చూస్తాం. అప్పటి వరకు ముందుగా నడిచిన దేవుడు వారి వెనక వైపు వెళ్ళి ఐగుప్తు ప్రజలతో యుద్ధం చేసినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయలేదు, కానీ దేవుడే వారి పక్షముగా వారి యొక్క శత్రువుల మీద యుద్ధం చేసి వారిని జయించినట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, యెహోషాపాతు రాజు అక్కడ భయపడతాడు, యెహోవా యొద్ద విచారణ చేస్తాడు, తన యొక్క మనసు నిలుపుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస దినాన్ని చాటిస్తాడు. అక్కడ కూడా మనం చూస్తే, ఇక అమ్మోనీయులు మోయోనీయులు వారి మీదకి దండెత్తు వచ్చినప్పుడు అక్కడ యెహోషాపాతు రాజు దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా, దేవునితో మొరపెట్టుకున్నట్లుగా ఆ యొక్క శత్రు సైన్యము ఇశ్రాయేలు ప్రజలని దేవుడిచ్చిన స్వాస్థ్యముల నుండి తీసివేసేయాలని చెప్పేసి, ఎంత మాత్రము కూడా వారు ఆ దేశములు ఉండకుండా నేలమట్టం చేయాలని చెప్పేసి ఆ శత్రు సైన్యాలు వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు చక్కటి పనిచేసి ఉపవాస దినము ప్రజలతో కూడా కలిసి ఉపవాస దినాన్ని చాటించి ఉపవాసమందరినీ కూడా ఉంచి దేవునిపైనే ఆనుకొని దేవుడే వారి పక్షంగా యుద్ధం చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనంలో మనం చూద్దాము. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధావారులారా, యెరూషలేము వారులారా, మీ యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తా ఉన్నాడు యెహోషాపాతు రాజుతో, రేపు మీరు వెళ్ళండి, మీతో కూడా దేవుడు ఉన్నాడు, మీ పక్షముగా ఆయనే పోరాడుతాడు అని. ఇక్కడ రేపు మీకు దేవుడు రక్షణ దయచేయబోతా ఉన్నాడని చెప్పి ఇక్కడ మనం చూస్తాం. అక్కడ మనం చూస్తే ఈ యొక్క అధ్యాయములో చక్కగా మనము చూడవచ్చు, దేవుడే వారి పక్షంగా యుద్ధం చేస్తాడు. అక్కడ శవములు అన్నీ కూడా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నట్టుగా మనం చూస్తాము యెహోషాపాతు యొక్క కాలములో. అదేవిధంగా 2 దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయంలో కూడా హిజ్కియా రాజు కాలంలో కూడా మనం చూస్తాము. అక్కడ కూడా సన్హెరీబు రాజు, అషూరు రాజు అయిన యొక్క సన్హెరీబు రాజు యెరూషలేము మీద దండెత్తు వచ్చినప్పుడు అక్కడ కూడా హిజ్కియా రాజు చక్కటి పని చేస్తాడు, దేవుని మీద ఆనుకుంటాడు, దేవుని ఆశ్రయిస్తాడు. అక్కడ మనం చూస్తే 2 దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనంలో, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యోధారాజుని హిజ్కియా చెప్పిన మాటలందు నమ్మిక ఉంచిరి. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క అషూరు రాజుకి తన యొక్క బాహువే తనకు అండగా ఉంది, కానీ ఇశ్రాయేలు ప్రజలకు అనగా యోధా ప్రజలకు అండ దండ ఎవరు అనగా మన దేవుడైన యెహోవాయే. కాబట్టి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పేసి అక్కడ మనం చూస్తే, దేవుడు తన దూతను పంపి వారికి యుద్ధం చేసినట్లుగా మనం చూస్తాము. తన దూతను పంపి దేవుడే హిజ్కియా తన జనుల పక్షంగా దేవుడే అక్కడ యుద్ధం చేసి
ఆ యొక్క వనందని కూడా నాశనం చేస్తాడు, శత్రు సైన్యాలను. అప్పుడు శత్రురాజు ఓడిపోయానని గ్రహించి తన యొక్క దేశానికి వెళ్ళిపోయి అక్కడ చనిపోవడం కూడా మనం చూస్తాం, ఆ యొక్క సన్హెరీబు. కాబట్టి దేవుడు మన పక్షంగా యుద్ధం చేయడానికి ఇప్పుడు మనుషులలో మనకెవరు శత్రువులు లేరండి. మనకెవ్వరు కూడా శత్రువులు లేరు. మానవ మాతృలతో కాదు కానీ దురాత్మల సమూహములతో మనము పోరాడవలసి ఉన్నది. మనము సాతానుతో యుద్ధం చేస్తా ఉన్నాము. వాడు దేవదూషణ, అక్రమం, నిరాశ మొదలైన వాటిని వాడు యుద్ధ భూమిలోనికి తీసుకువస్తా ఉన్నాడు సాతానుగాడు. అపవిత్రత, త్రాగుబోతుతనము, అణిచివేతలు, అపనమ్మకత్వము, భక్తిహీనత మొదలైనవి వాడు పాపపు సైన్యమంతటితోనూ మనపైన వాడు యుద్ధం చేస్తా ఉన్నాడు. వీటన్నిటితోనూ మనము తీవ్రంగా పోరాడుతున్నాము. అయితే ఖడ్గము, బల్యం లాంటివి మనం ఉపయోగించడం లేదు. మన యుద్ధ ఆయుధములు శరీర సంబంధమైనవి కావు. ది వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్. మనం చూస్తే మన యొక్క ఆయుధములు శరీర సంబంధమైనవి కాదండి. మనకు ఆయుధములు ఆత్మ సంబంధమైనవి. కాబట్టి వాక్య ఖడ్గాన్ని మనం ఎత్తిపట్టుకొని పోరాడాలి. మన దేవుడైన యెహోవా ప్రతి విధమైన దుష్టత్వాన్ని అసహించుకుంటాడు. కాబట్టి దుష్టత్వం మీద మనం చేసే యుద్ధములో ఆయన కూడా మనతో బయలుదేరి మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన మనలను రక్షిస్తాడు. మంచి పోరాటం పోరాడటానికి మనకు కృపను అనుగ్రహిస్తాడు మన దేవుడు. చివరకు విజయము మనకు అనుగ్రహిస్తాడు. ఇంత గొప్ప సహాయకుడు మనకుండగా యుద్ధములో మనదే గెలుపని, అపజయం అనే మాటే ఎత్తనవసరం లేదని నిస్సందేహంగా మనం చెప్పవచ్చండి. మనము దేవుని పక్షంగా ఉంటే దేవుడు మన పక్షంగా ఉంటాడన్న స్తోత్రము మీద మనము పూర్తిగా ఆధారపడవచ్చు. ఆ విధంగా మనం చూస్తే ఎంతో మంది భక్తులు దేవుని పక్షంగా నిలబడినప్పుడు, శద్రకు, మేషకు, అబ్నుగోలను మనం చూస్తే దేవుని పక్షంగా వాళ్ళు యెహోవా నామమును నిలబడినప్పుడు దేవుడే వారి పక్షంగా నిలబడి అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా ఉండి వారిని సంరక్షించలేదా? దానియేలు దేవుని పక్షంగా నిలబడినప్పుడు ఆ సింహాల బోన్లో మనం చూస్తే సింహముల యొక్క నోళ్లను దేవుడు మూయించి దానియేలు గారిని రక్షించలేదా? యోసేపు దేవుని పక్షంగా దేవునికి తోడుగా ఉన్నట్టు మనం చూస్తే దేవుడు కూడా యోసేపునకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆ చెరసాలలో కూడా దేవుడు అతని పక్షంగా ఉండి కార్యం చేయలేదా? రాజు తర్వాత రాజంతటి వాడినిగా యోసేపుని చేయలేదా? నిన్ను నన్ను కూడా దేవుడు చేస్తాడు. ఎప్పుడు మనము కూడా దేవుని పక్షంగా యెహోవా నామమున నీవు నేను నిలబడినప్పుడు దేవుడు మన పక్షంగా కూడా నిలబడి మన పక్షంగా ఆయన కార్యాలు చేస్తాడు. అయితే ఆ స్తోత్రమే శక్తివంతమైనదై అన్నిటినీ తన స్వధీనములో ఉంచుకుంటుందని కాదు కానీ దాని యొక్క శక్తి సర్వశక్తుడైన తండ్రిలో ఉంటుంది. కాబట్టి ఈ స్తోత్రాన్ని మనము పాటించినప్పుడు దేవుని పక్షంగా మనం నిలబడితే, ఎందుకంటే మనకు శక్తి సామర్థ్యాలన్నీ కూడా బలమును అనుగ్రహించే దేవుడు మన తండ్రి. కాబట్టి యేసుకు పరలోకములోను భూలోకములోను సర్వాధికారము ఉన్నది. పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తాన్ని మనుషులలో నెరవేరుస్తూ ఉంటాడు. ఈ భూమి మీద మనం చూస్తే సత్యస్వరూపయుగ ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములకు మిమ్మల్ని నడిపించని స్వయంగా ప్రభువారు చెప్పారు. కాబట్టి దేవుని ఆత్మ మన మధ్య ఉండి యేసుక్రీస్తు ప్రభువారు ఏ సత్యాలైతే తెలియచేశాడో ఆ సత్యమందు మనం కట్టబడే విధంగా ఈ భూమి మీద తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనకు సాయం చేస్తాడు. ఆ యొక్క చిత్తము మన పట్ల నెరవేర్చే విధముగా పరిశుద్ధాత్ముడు మనకు సాయం చేస్తాడు. క్రీస్తు సైనికులారా, మీ కవచాలు, ఆయుధాలు ధరించండి. పరిశుద్ధ దేవుని నామములో సాతాను యొక్క కేంద్ర స్థానాన్ని కొట్టండి. విశ్వాసంతో దేవుని రక్షణను స్వీకరించండి. మనం చూస్తే సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితకదొరుకుదురు అని ప్రభువారు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మనము సాతాను యొక్క తలను చితకదొక్కగలము. మనము విశ్వాసముతో దేవుని యొక్క రక్షణను స్వీకరించాలి. యేసు కోసము, పరిశుద్ధత కోసము శత్రువును దెబ్బ కొట్టనిదే ఈరోజు దాటిపోకుండాను గాక మనము శత్రువును దెబ్బ కొట్టాలని. మన శత్రువు ఎవరు? దురాత్మ సమూహాలు. కాబట్టి వాయుమండల నాదులతో మనము పోరాడుతూ ఉన్నామండి, దురాత్మల సమూహములతో. కాబట్టి అంధకార సంబంధమైన శక్తులతో మనము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దేవా, మా పక్షముగా శత్రువుతో యుద్ధము చేసి మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రము తండ్రి. సాతాను తెచ్చు పలువిధ శోధనలను జయించుటకు
శరీర సంబంధమైన ఆయుధాలు కాకుండా పరిశుద్ధాత్మ శక్తినిచ్చారు తండ్రి, నీకే స్తోత్రము. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు వారిని నీ బాహుబలము చేత నడిపించిన దేవా, మా జీవిత యాత్రలో నిన్ను కలిగి నడుచు కృపనిచ్చారు తండ్రి, నీకే స్తోత్రము. హిజ్కియా కాలంలో, యెహోషాపాతు కాలంలో ప్రభువా, నీవే నీ ప్రజల పక్షముగా యుద్ధము చేసావనైనా తండ్రి. ఇశ్రాయేలు పక్షముగా నీవే యుద్ధము చేసావు ప్రభా, ఎర్ర సముద్రము దగ్గరనైనా తండ్రి. ఐగుప్తులను నానిచావు దేవా. దేవా, నిన్ను కలిగిన మా జీవితాలలో జయమే తప్ప అపజయము లేదని చెప్పిన తండ్రి, నీకు స్తోత్రము. రక్షణ, విశ్వాసం అనే ఆయుధములు ధరించి సాతాన్ని ఓడించి నిన్ను గణపరిచే ధన్యతనిచ్చి నడిపిస్తున్న తండ్రి, నీ నామము హెచ్చింపబడును గాక తండ్రి, స్తోత్రము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.